హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మీకు నారాయణ టెంపుల్ చూపిస్తానండి. నారాయణ మందిర్ అంటారు ఇక్కడ గుజరాత్లో. నారాయణ మందిర్ అండి. ఇక్కడ శివాలయాలు నారాయణ మందిర్లు ఎక్కువగా ఉంటాయి. ఇంకా నేను కూడా ఇక్కడ మేము ఉండే దగ్గర నారాయణ మందిర్ అండి మీకు చూపించేది. ఇంకా నేనైతే గుడి లోపలికి అయితే వెళ్తున్నాను. చూడండి, ఇక్కడ నారాయణ మందిర్ దగ్గర ముందు శివలింగం ఉంటుందండి. శివలింగాన్ని దర్శనం చేసుకుంటారు. ఇక్కడ శివలింగం అయితే చూపిస్తాను చూడండి. ఇదిగోండి శివలింగము. ఇంకా వినాయకుడి విగ్రహం కూడా ఉందండి ఇక్కడ. ఇంకా ఇటు పక్కకు చూస్తే మళ్ళీ ఇంకా ఇక్కడ కూడా ఒక విగ్రహం చూడండి, ఆంజనేయుని విగ్రహం ఉంది. నేను చూసిన దేవుళ్ళు అయితే ఇక్కడ 3 ఇవే ఉన్నాయండి. ఇంకా గుడి లోపలికి వెళ్తేనండి, ఇది నారాయణ మందిర్ కాబట్టి ఇక్కడ ముఖ్యంగా నారాయణుడు ఉంటాడండి. నారాయణుడు, లక్ష్మీదేవి, అలాగే రాధ, కృష్ణుడు, రాముడండి. ఆయన అవతారాలన్నీ కూడా కొలుస్తారు ఇక్కడ. ఇక్కడ మీరు చూస్తున్న అన్నీ కూడా 3 అవతారాలు ఉన్నాయి. ఇంకా ఒక అవతారం ఉందండి, అది ఏంటో నాకు కూడా సరిగా అర్థం కాలేదు. 2 ఒకేలాగా ఉంటాయి విగ్రహాలు. ఇంకా ఇవ్వండి ఇక్కడ. ఇంకా ఇక్కడ హాల్ ఇదంతా గుడి అండి. గుడి చూడండి ఎలా ఉంది, కొంచెం వెరైటీగా ఉంది కదా, మనలాగా కాకుండా ఇక్కడ కొంచెం వెరైటీగా ఉంది. ఇదంతా ఓపెన్గా హాల్ అయితే ఉంటుందండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది, డీసెంట్గా ఉంటుందండి. అసలు ఎంత క్లీనింగ్ అంటే చాలా క్లీన్గా ఉంటుందండి. ఇంకా ఇటు చూస్తారు కదా, ఇటు సైడు అమ్మవారిని రెడీ చేశారు. అయితే కళ్యాణం ఉన్నట్టుందండి, నారాయణ కళ్యాణం ఉన్నట్టుంది. అమ్మవారిని రెడీ చేశారు. ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. ఇంకా ఈ హాల్ అంతటా కూడా చూడండి, ఇట్లా ఫోటో ఫ్రేమ్స్ అయితే ఉన్నాయండి. ఫోటో ఫ్రేమ్స్ అన్నీ కూడా దేవుని చరిత్రకు సంబంధించిన ఫోటో ఫ్రేమ్స్. ఇంకా ఇక్కడ ఉన్నాయన్నీ రాముడికి సంబంధించినవి ఉన్నాయండి, కృష్ణుడికి రాముడికి సంబంధించినవి. ఇంకా ఇటువైపు పైన చూడండి గోపురం బాగుంది కదండి, ఇది చాలా బాగుంది. గోల్డ్ కలర్లో విగ్రహాలన్నీ కూడా పాలరాయితో తయారు చేస్తారండి. చాలా అందంగా ఉంటాయి, చాలా అందంగా డెకరేషన్ చేస్తారు. ఇంకా ఇక్కడ ఇటువైపు చూడండి. ఇంకా ఇక్కడైతే మనకు రామ మందిర్కి సంబంధించిందంటే అయోధ్యకు సంబంధించిన బుక్స్ ఉన్నాయి ఇక్కడ. మనకు బాలరాముడి ఇవి ఫొటోస్ కూడా ఉన్నాయి చూడండి. ఇంకా ఇది రామ మందిర్కి సంబంధించిన బుక్స్ అవన్నీ. ఇంకా ఇటు కూడా స్టోరీలేనండి, ఇవి కూడా దేవుళ్ళ స్టోరీలో ఫొటోసే. ఫోటో ఫ్రేమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఫోటో ఫ్రేమ్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ వీడియో తీస్తున్నానండి. ఇంకా ఇక్కడ శివుంది, ఇంకా ఇక్కడ అట్లాగే రాముడిది, ఇంకా అలాగా స్వామీజీలే కొన్ని అన్నీ ఉన్నాయండి. ఇంకా ఈ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ కూడా నేను వీడియోలో తీస్తున్నాను. ఇందులో ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోరీ ఉందండి, అది నాకు కూడా పూర్తిగా తెలియదు. ఇంకా మీకైతే ఇంకా విగ్రహాలను చూపిస్తాను చూడండి క్లారిటీగా. పాలరాయితోని చాలా అందంగా ఉంటాయండి రాధాకృష్ణులు. ఇంకా లక్ష్మీనారాయణుడు, నారాయణుడు ఉంది. ఇంకా ఇవి 2 అండి, ఏం విగ్రహాలు నాకు కూడా తెలియదు. 2 ఒకేలాగా ఉంటాయి. నేనైతే లక్కీగా టైంకి వచ్చాను, దర్శనం అయింది. దర్శనం అయిపోయిన తర్వాత కర్టన్ అనేది క్లోజ్ చేశారు, ఎందుకంటే కళ్యాణం ఉన్నట్టుంది. ఆ కళ్యాణాని కోసం విగ్రహాలను అన్నిటిని కూడా డెకరేట్ చేస్తున్నారు, తయారు చేస్తున్నారు. అందుకోసం కర్టన్ క్లోజ్ చేశారు. మన సైడ్ కూడా అలాగే చేస్తారు కదా, వీళ్ళు కూడా అలాగే చేశారు. ఇంకా ఇక్కడ చూసారా, అమ్మవారిని అయితే ఇలా తయారు చేస్తారండి. విగ్రహం కాకుండా మామూలుగా బొమ్మలాగే ఉంటుందండి. ఆ బొమ్మల్ని వీళ్ళు రెడీ చేస్తారు. ఆ విధంగా రెడీ చేసి అక్కడ పెట్టేశారు. ఇంకా ఇటు సైడు ఇవి ఫోటో ఫ్రేమ్స్. ఇందులో కూడా స్టోరీసే ఉన్నాయండి. రాముడిదండి, ఇందులో రాముడి స్టోరీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఎంతసేపు కూర్చోవాలనిపిస్తుందండి. ఇక్కడ రామభజన ఎక్కువ చేస్తారండి, రామభజన చేస్తారు, మెడిటేషన్ చేస్తారు. ఇంకా మగవాళ్ళ సైడు, ఆడవాళ్ళ సైడు ఇట్లా ఉంటుందండి. ఇటు సైడ్ వాళ్ళు అటు సైడ్ కూర్చొని చేస్తూ ఉంటారు. ఇటు సైడ్ అయితే అందరు ఆడవాళ్ళు కూర్చుంటారు. నేను అప్పటికే దర్శనం చేసుకున్నాను. ఇంకా కర్టన్ క్లోజ్ చేశారు, చూస్తున్నాను. ఇంకా అటు సైడ్ అయితే మగవాళ్ళు కూర్చుంటారు, ఎవరి వాళ్ళకు సపరేట్గా ఉంటుందండి. ఇంకా నేను దర్శనం అంతా అయిపోయిన తర్వాత బయటకు అయితే వస్తున్నానండి. ఇంకా బయటకు వచ్చి చూస్తున్నాను. ఇంకా బయట ఏమేమి ఉన్నాయో అవి కూడా చూపిస్తాను. ఇంకా మళ్ళీ ఒకసారి హనుమానికి, శివునికి నమస్కారం చేసుకున్నాను. ఇంకా బయటకు అయితే వచ్చాను. బయట చూసారు కదండి, ఇదంతా మనకు ఆశ్రమం లాగా చేశారండి. మనకు గురూజీలు వచ్చారు ఇక్కడ నుంచి, అయోధ్య నుంచి స్వామీజీలు అయితే వచ్చారు. వాళ్ళకు ఇక్కడ యజ్ఞాలు జరుగుతున్నాయి. అలాగే రాముని గురించి స్టోరీ చెప్పడం కానీ, భజనలు చేయడం కానీ అన్నీ చెప్తున్నారు. దాని గురించి ఇదంతా చేశారు. ఇక్కడ అన్ని హోమాలు జరిగాయి. హోమాలు అలాగే దేవుళ్ళకు పూజలు అవన్నీ జరిగాయండి.
ఇది చాలా బాగుంది. దీని చుట్టూ కూడా దర్శనం చేసుకుంటున్నారు, ప్రదక్షిణలు చేస్తూ దర్శనం చేసుకుంటున్నారు. నేను కూడా అలాగే వెళ్తున్నాను, చుట్టూ తిరుగుతున్నాను, చుట్టూ తిరుగుతూ మీకు చూపిస్తున్నాను. ఇంకా ఈ ఆశ్రమం అయితే ఇది చాలా బాగా వేశారండి. అయితే ఇక్కడ స్వామీజీలు వచ్చారని చెప్పాను కదా, స్వామీజీలు ఉండడానికి కానీ వాళ్ళు పూజలు చేసుకోవడానికి వాళ్ళ దగ్గర ఎట్లుంటుందో ఇక్కడ కూడా అలాగే చేశారు. చాలా బాగుందండి. ఇంకా ఇక్కడ ఎక్కువగా కృష్ణుణ్ణి కొలుచుకుంటారండి. కృష్ణుణ్ణి, రాముణ్ణి, నారాయణ్ణి, శివుణ్ణి పూజిస్తారు ఎక్కువగా. ఇదేంది రామ ఇదిగోండి ఇది. ఇంకా ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు పెట్టారు, కనిపించట్లేదు క్లియర్గా వీడియోలో, కానీ అక్కడ చిన్న చిన్న వినాయకుడు విగ్రహాలు ఉన్నాయి, శివలింగం ఉంది, ఇంకా చిన్న చిన్న నారాయణ విగ్రహాలు ఉన్నాయి. వాటన్నిటి కూడా పూజలు చేశారు. ఇంకా ఇటు సైడ్ అయితే తులసి చెట్లు అండి. చుట్టూ ఆ ఆశ్రమం చుట్టూ కూడా తులసి చెట్లు పెట్టారండి, పచ్చగా మంచిగా ఉన్నాయండి. తులసి చెట్లు అయితే చూడండి, అన్ని చుట్టూ గ్యాప్ లేకుండా మొత్తం చుట్టూ తులసి చెట్లు అయితే పెట్టేశారు, చాలా బాగున్నాయండి. ఇంకా మనకి ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా ఉంటుంది కూర్చోవడానికి. ఇది చూడండి, ఇంకా తులసి వనం లాగే ఉంది, మొత్తం తులసేనండి ఇక్కడ. ఇదంతా దేవుడికి రోజు మాల కట్టి వేస్తారు కాబట్టి అంతా తులసి మాల ఉంటుంది. అలాగే ఇక్కడ గుడిలో సేవ చేసే వాళ్ళు కూడా ఉంటారండి, మెరూన్ కలర్ శారీస్ కట్టుకొని మీకు కనబడ్డారు కదా ఇందాక, వాళ్ళంతా ఉంటారు. ఇంక ఇక్కడ ఇదంతా పార్కింగ్ ప్లేస్. ఇక్కడ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే కూర్చోవచ్చు. దర్శనం అయిపోయిన తర్వాత ప్రశాంతంగా అలా కూర్చొని మెడిటేషన్లు అట్లా చేసుకుంటారు, సరదాగా ఉంటారు, పిల్లల్ని తీసుకొస్తారు, చాలా బాగుంటుందండి. ఇక్కడ మేము కాసేపు అయితే కూర్చొని అలా ఫొటోస్ అట్లా తీసుకున్నాము. ఇంకా ఇదండి గోపురం చూడండి, గుడి గోపురం, నారాయణ గోపురము చాలా బాగుంటుంది. బయట నుంచి తీస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా నేను స్వామీజీలు వచ్చారని చెప్పారు కదండి, ఇంకా వాళ్ళందరూ కూడా ఇక్కడ స్టేజ్ అయితే వేశారు, చైర్స్ వేశారు. అందరూ జనాలు అయితే వచ్చి కూర్చున్నారండి. వాళ్ళైతే అంత హిందీలో చెప్తున్నారు, గుజరాతీలో చెప్తున్నారు. నారాయణ నామము స్మరించడం కానీ, నారాయణ గురించి, రాముని గురించి ఇట్లా చెప్తున్నారు. మన సైడు కథ అంటారు కదా, కథలు చెప్తుంటారు కదా, స్టోరీస్ అట్లా చెప్తున్నారు. నాకైతే ఏం అర్థం కాలేదు. నేను కాసేపు చూసే ప్రయత్నం చేశాను, చూసి నాకు ఏం అర్థం కాలేదు కాబట్టి కాసేపు చూసుకొని బయటకు అయితే వచ్చేసాను. ఇంకా వీళ్ళంతా స్వామీజీలండి, అయోధ్యకు సంబంధించిన స్వామీజీలు వీళ్ళంతా. ఇక్కడ స్టేజ్ పైన అయితే చేస్తున్నారు. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి. మామూలుగానే ఇక్కడ డెకరేషన్ బాగుంటుంది నారాయణ టెంపుల్కి. ఇంకా స్పెషల్ ఏదైనా ఉంటే ఇంకా చాలా బాగా డెకరేషన్ చేస్తారు, చాలా అందంగా ఉందండి. ఇంకా ఇది అయిపోయిన తర్వాత అక్కడ చూసుకొని ఇటు వచ్చాను. ఇంకా ముందు చూసుకుంటే ఇక్కడ కూడా మనకు అంతా పార్క్ లాగా ఉంటుందండి. ముందుకు చిన్నగా పార్క్ లాగా చేశారు, పిల్లలు ఆడుకోవడానికి వాటికి వీటికి ఇక్కడ చాలా బాగా అరేంజ్ చేశారు, బాగుంటుంది. ఇక్కడ చిన్న పిల్లల్ని తీసుకొచ్చి చాలాసేపు ఆడిపిస్తారండి. ఇంకా ఇక్కడ ఉయ్యాలలు, అలాగే జారుడు బండ, ఇట్లా చిన్న చిన్నవన్నీ పెట్టేశారండి పార్కుకు సంబంధించినవి, చాలా బాగుంటుంది. అంత కిందంతా సాయిల్ పోసేశారు, సాయిల్తో చాలా అందంగా కనబడుతుంది. ఇక్కడ లైటింగ్ అంతా కూడా బాగుంటుంది. ఇలాగా ఇదంతా కూడా చాలా చక్కగా ఉందండి. ఇదండి వీడియో చూస్తున్నారు కదా. ఇంకా ఈ పందిరి అయితే చూడండి ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది కదా. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.